This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి సిస్టమ్స్ మేనేజర్ అండి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే సిస్టమ్ మేనేజర్, బట్ ఐ థింక్ నాకు సెషన్స్ మేనేజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తండి, అవునా? నేను మీకు స్టార్టింగ్ లో అక్కడ ఎండ్ పాయింట్స్ గురించి చెప్పేటప్పుడు సెషన్స్ మేనేజర్స్ నుంచి చెప్పినట్టు నాకు గుర్తు, బట్ ఎవరన్నా కన్ఫర్మ్ చేయగలరా? నేను పోయి ఎత్తుకొని వస్తాను, ఇబ్బంది ఏం లేదు, చెప్పాను లేదు. సిస్టమ్ మీద చెప్పారండి. యా, సో ఫైన్. సో అందుకని డౌట్ ఉంది. ఓకే, సో ఏంటి సిస్టమ్స్ మేనేజర్ బేసిక్ గా? సో ఈ సిస్టమ్ మేనేజర్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ యొక్క ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పొచ్చండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైనెక్స్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, లైనెక్స్ సిస్టమ్స్ విండోస్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, డిప్లాయ్మెంట్ దేంతో చేయొచ్చు మొత్తం కూడా? ఒక సొల్యూషన్ మొత్తం మీరు డిప్లాయ్మెంట్స్ దేంతో చేయొచ్చు అంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ తోనో లేకపోతే టెరాఫామ్ తో మీకు మొత్తం డిప్లాయ్మెంట్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అయితే అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు డిప్లాయ్మెంట్ చేసినాక ఒక నెల తర్వాత అనుకోండి, నెల తర్వాత ఏదో ఒక ఆపరేషన్ యాక్టివిటీ చేయాలి. అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏమైనా చేంజెస్ చేయాలి, లేకపోతే ప్యాచెస్ చేయాలి, ఏదైనా ఒక అప్లికేషన్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీ ఏమైనా ఉందనుకోండి, అటువంటప్పుడు దాన్ని మనం ఎలా చేస్తాము, ఎలా తీసుకొస్తాము? దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది వాడుకోవచ్చు అనమాట, సిస్టమ్ మేనేజర్ వాడుకోవచ్చు. ఇదే కాదండి, దీని ఈవెన్ కావాలంటే మీరు ప్యాచింగ్ కూడా నేను ఇప్పుడు పర్సనల్ గా ప్యాచింగ్ చేయలేదు, బట్ ఏంటంటే మీరు ప్యాచింగ్ వాడుకోవచ్చు అనమాట, ప్యాచింగ్ కోసం వాడుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ యాప్ కాన్ఫిగర్ కొత్తగా వచ్చింది, ఇది నేను టెస్ట్ చేయలేదండి కొన్ని, బట్ ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే ఫస్ట్ వచ్చి రన్ కమాండ్. సెషన్స్ మేనేజర్ ఆల్రెడీ చెప్పానండి మీకు. సెషన్స్ మేనేజర్ మనం ఎందుకు చేస్తాము, దాన్ని తీసుకొని మనం కన్సోల్ తీసుకొని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. కొంచెం ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది ఏం చేయాలో. సో నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి రన్ కమాండ్ అండి ఇక్కడ. సో ఈ రన్ కమాండ్ ఏంటి? ఈ రన్ కమాండ్ ఏంటంటే ఇక్కడ మీరు రన్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా రన్ చేయొచ్చండి. యాక్చువల్ గా మీకు ఇవన్నీ కూడా రన్ చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఆ, నేను ఒక ఒక లైనెక్స్ సర్వర్ డిప్లాయ్ చేద్దామండి. లైనెక్స్ సర్వర్ డిప్లాయ్ చేసి మీరు కావాలనుకుంటూ దాంట్లో ఏమైనా మీకు ఏమైనా రన్ చేయాలనుకోండి, దాంట్లో మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేయనా చేయొచ్చు, లేకపోతే డాకర్ ఇన్స్టాల్ చేయనా చేయొచ్చు, స్క్రిప్ట్ ఇన్స్టాల్ అన్ని కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే డిఫాల్ట్ గా కొన్ని ఇచ్చినారు చూడండి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అంటారండి. ఏముంది ఇక్కడ, అప్లై యాన్సిబుల్ ప్లే బుక్స్ అన్నారు. ఓకే, తర్వాత వచ్చి అప్లై షెఫ్ రెసిపీస్, తర్వాత కాన్ఫిగర్ ఏడబ్ల్యూఎస్ ప్యాకేజీ, కాన్ఫిగర్ డాకర్, ఇవన్నీ డిఫాల్ట్ గా ఇచ్చి ఉంటారండి. ఇది కాకుండా మీరు మీ ఓన్ స్క్రిప్ట్స్ మీకు రన్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ నుంచి సరే అప్లై డిఎస్సి ఎంఓఎఫ్ఎస్ అంటే డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నమాట ఫర్ విండోస్. యాక్చువల్ గా మీకు విండోస్ లో ఏమైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి దాంట్లో డిప్లాయ్ చేయొచ్చు. అయితే మీకు ఏమవుతుందంటే ఎస్ఎస్ఎం ఏజెంట్ ఉండాలండి. మీకు ఎస్ఎస్ఎం ఏజెంట్ లేకుండా పని జరగదు అనమాట. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనకు ఒక రోల్ కావాలండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రోల్ కావాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి ఐఏఎం రోల్ ఓపెన్ చేస్తాను. బై ది వే రేపు క్లాస్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. రేపు ఏంటంటే ఆప్స్ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ మనం దీని పేరు ఏంటి, ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ మాట్లాడి జస్ట్ ఒక 1 అవర్ క్లాస్ వేసుకోండి. సో సరే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, రోల్స్కి వద్దాం. రోల్స్కి వచ్చి మీకు ఏం రోల్ కావాలి? యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎస్ఎస్ఎం అని క్రియేట్ చేసి ఉంటాను కొన్ని. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే B23 ఎస్ఎస్ఎం అన్నాను అనుకోండి, లోపలికి వెళ్ళాను అనుకోండి, మీరు చూస్తే ఏమేమి అసైన్ చేస్తున్నాను మీరు చూస్తే, సో ఇక్కడ ఎస్ఎస్ఎం ఫుల్ యాక్సెస్, ఆ తర్వాత వచ్చి మేనేజ్ ఇన్స్టెన్స్ ఇట్లా 2 అప్లై చేస్తున్నాను. అలాగా ఒక ఒక రోల్ ఒకటి క్రియేట్ చేద్దాం. యా, సో ఇదే వాడుకోవచ్చు యాక్చువల్గా, బట్ ఎనీవే. నెక్స్ట్ పర్మిషన్స్కి వద్దాం. పర్మిషన్స్కి వచ్చి ఎస్ఎస్ఎం అని ఇస్తానండి. ఇక్కడ వచ్చి ఎస్ఎస్ఎం ఫుల్ యాక్సెస్, ఇక్కడ వచ్చి మేనేజ్ ఇన్స్టెన్స్ కోర్, ఈ ప్యాచ్ అని ఎందుకంటే దీనికోసం ప్యాచింగ్ వాటి కోసం, బట్ ఎస్ఎస్ఎం ఫుల్ యాక్సెస్ ఉంటే సరిపోతుందండి ఎస్ఎస్ఎం. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ట్యాగ్స్ అని చెప్పి
AWS B24-SSM-role అంటాను. ఓకే, క్రియేట్ అయింది. సో మనం ఏం చేయాలంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు అప్లై చేస్తే మంచిదండి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. అమెజాన్ లైనక్స్ తీసుకుందాము. అమెజాన్ లైనక్స్ తీసుకొని గ్రీన్ విపిసి దగ్గర పబ్లిక్ సబ్నెట్ 1 అండి. పబ్లిక్ సబ్నెట్ 1 తీసుకొని కిందకు వచ్చి రోల్ దగ్గర మాత్రం మనం ఏం చేస్తాము 24 క్రియేట్ చేసాం కదా, AWS B24 రిఫ్రెష్ చేద్దాం ఒకసారి, వస్తుంది. B24 క్లౌడ్ వాచ్ మనం పేరు ఏమని ఇచ్చామా ఇదే అనుకుంటారు, ఇది ఇస్తాను. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్ అనేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే server-1 అని ఇచ్చి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఒక నిమిషం అండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే గ్రీన్ విపిసి ఇచ్చి ఇక్కడ అయితే ఈసారి ఏం చేస్తానంటే నేను దీనికి రోల్ అసైన్ చేయనండి. మీరు చూసంటే రోల్ అసైన్ మీరు క్రియేట్ చేసినా కూడా రోల్ అసైన్ చేసుకోవచ్చు. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, మీరు ఫస్టే రోల్ వస్తే మీకు లైఫ్ ఈజీగా ఉంటుందండి. దాని తర్వాత ఇదంతా రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే వాంటెడ్లీ నేను రోల్ అసైన్ చేయలేదు అనమాట, ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పడానికి. సరే, ఫస్ట్ నాకు ఏం కావాలంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంజినిక్స్ అప్లికేషన్ కానీ లేకపోతే మీరు ఏ కమాండ్ రన్ చేయాలన్నా రన్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఒక కమాండ్ రన్ చేయడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా. సో నేను రిఫ్రెష్ చేసి లెట్ మీ ఒక నిమిషం అన్ని క్లోజ్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ నాకు ఏం కావాలి, ఇక్కడ ప్లాట్ఫామ్కి వచ్చాను అనుకోండి. సో ప్లాట్ఫామ్ టైప్స్కి వచ్చి నేను లైనక్స్ అంటాను. సో లైనక్స్ సంబంధించిన అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. నాకేం కావాలో ఒక షెల్ స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చే షెల్ స్క్రిప్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక రన్ షెల్ స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి కిందకి వస్తే మీకు కమాండ్ అడుగుతుంది అనమాట. నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ బిన్ బ్యాష్ అని చెప్పి, ఓకే ఇక్కడ నేను ఏం చేస్తాను సింపుల్ గా సో ఒక స్క్రిప్ట్ రన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి డూ వెల్కమ్ టు SSM for sleep 1 is it done. Oh sorry, I is infinite loop కి వెళ్తుంది ఇది. సో I is equal to ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి సరే కిందకు వద్దాం. కిందకు వచ్చి ఎవరి మీద రన్ చేయాలా, మీరు కావాలంటే ఇన్స్టెన్సెస్ ని మాన్యువల్ గా చూస్ చేసుకోవచ్చు. నేను కిందకు వచ్చాను, ఒకే ఇన్స్టెన్స్ చూపిస్తుంది, server-1 server-2 చూపించట్లేదు, ఎందుకంటే రోల్ అప్లై చేయాలి. మీరు ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి మీకు ఏమైనా లాక్ ఫైల్స్ ఇవన్నీ చేయండి, రన్ చేయొచ్చు. మళ్ళీ చూద్దాం, ఇక్కడికి వచ్చి రన్ అంటానండి. సో మీకు ఏమంటుంది, రన్ అవుతుంది అనమాట యాక్చువల్ బేసిక్ గా. సో అవుట్పుట్ ఏం చేస్తుంది యాక్చువల్ గా, మీకు ప్రాబ్లం ఏదో ఉందన్నమాట. సో మనకి స్క్రిప్ట్ చెక్, సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి ఫెయిల్ అయింది యాక్చువల్ గా. సో సరే దీన్ని వెరిఫై చేయాలి, ఏం ప్రాబ్లం ఏం వచ్చింది చెక్ చేయాలి. కిందకు వచ్చాం అనుకోండి, కింద ఇక్కడ చెక్ చేయొచ్చు ఒక దగ్గర యాక్చువల్ గా.
సో ఇక్కడికి వచ్చి మనం ఏమి రన్ చేసామని చెప్పి రన్ కమాండ్కి వచ్చాను అనుకోండి. కమాండ్ హిస్టరీకి వెళ్తే ఇది రన్ చేసాం. సరే ఏం రన్ చేసాం ఇక్కడికి వచ్చి మీకు ద కమాండ్ మాక్సిమం 2300 యూ కెన్ వ్యూ. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ దగ్గర తప్పు ఉండాలంటే ఎక్కడ. ఓకే, సో ఈ బ్రాకెట్ దగ్గర ఇక్కడ తప్పు ఇచ్చాను. ఫస్ట్ టైం ఇది ఫర్ 0 టైమ్ అని వెల్కమ్ టు SSM అని ఇచ్చింది. తర్వాత మరి ఎందుకో ప్రాబ్లం ఇచ్చింది, స్టేటస్ 127 అని వచ్చింది. యూనరీ ఆపరేటర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, హోల్డ్ ఆన్ గైస్. ఆన్ ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం మనం. సో ఇక్కడికి వచ్చి SSMకి వద్దాం, సిస్టమ్ మేనేజర్కి వచ్చి. సో మీరు మీ AWS సిస్టమ్స్ వేరే థర్డ్ పార్టీ టూల్ వాడకుండా చేయొచ్చండి. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తారంటే దీంతో పాటు ఒకవేళ వాడతారు. బట్ నేను గమనించింది ఏంటంటే యాన్సిబుల్, పపెట్, షెఫ్ ఇది వాడతారండి. సరే, సో ఇక్కడికి వచ్చి వ్యూ డీటెయిల్స్ అన్నాం. డీటెయిల్స్ అన్నప్పుడు ఏం రన్ అయింది యాక్చువల్ గా. సో కమాండ్ పారామీటర్స్. సో ఇక్కడ వచ్చింది $-11 do echo welcome to one time sleep 1 I is equal to $I plus 1 done. సో కరెక్ట్ గానే ఉందండి, ఇది తప్పేం లేదు యాక్చువల్ గా. మీరు చూస్తే ఎస్ కరెక్ట్ అండి, నైస్ అబ్జర్వేషన్. నేను ఇక్కడ ఒకే బ్రాకెట్ ఇచ్చాను చూడండి, 2 బ్రాకెట్లు ఇవ్వాల్సిన చోట ఒకే బ్రాకెట్ ఇచ్చాను. ఓకే, సో మళ్ళీ ఇది ఒక బాధ అనమాట మనకి. సరే మళ్ళీ ఒకసారి ఇంకోటి రన్ చేద్దాం. సో నేను ఇక్కడికి ఏం చేస్తాను, రన్ కమాండ్ వచ్చి ఇక్కడికి వచ్చి రన్ కమాండ్ అని వచ్చి నేను ఏం చేస్తాను, ప్లాట్ఫామ్ టైప్స్ లైనక్స్కి వచ్చి నెక్స్ట్ వచ్చి మీరు ఆ స్క్రిప్ట్ సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి బాధలు వస్తాయి. రన్ ఏ షెల్ స్క్రిప్ట్ అని చెప్పి. రైట్గా డిఫైన్ చేస్తాను. సో రన్ కమాండ్ లైనక్స్. మీరు రన్ ఏ షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయండి. రన్ ఏ షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే కింద వస్తుంది అనమాట. ఎక్కడికి వచ్చి ఈసారి జాగ్రత్తగా ఇద్దాం. సో నేను ఏం చేస్తానంటే బిన్ బ్యాష్ అని ఇస్తాను. బిన్ బ్యాష్ అని ఇచ్చి I is equal to 0 while $I hyphen less than 11 అని ఇచ్చి తర్వాత do అని ఇచ్చి ఓకే ఎకో ఓకే వెల్కమ్ టు SSM ఫర్ $I టైమ్స్ అంటాం. ఓకే, తర్వాత I ఈక్వల్ టు డాలర్ డబుల్ బ్రాకెట్, నాకు సింగిల్ బ్రాకెట్ ఇచ్చాను, $I ప్లస్ 1. సో తర్వాత స్లీప్ 1, సో డన్ అంటాను. సో మళ్ళీ టైప్ చేసే ఓపిక లేదు కాబట్టి దీన్ని సేవ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం.
ఓకే, కిందకి వచ్చి దేని మీద రన్ చేయాలనుకుంటున్నారు మీరు మాన్యువల్ గా ఇన్స్టెన్సెస్ చూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చి దేని మీద ఇది సెలెక్ట్ చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి మీకు రన్ అందాం. సో అవుట్పుట్కి వచ్చాం అనుకోండి. సో సక్సెస్ అయిపోయిందని వస్తుంది యాక్చువల్గా. సో సక్సెస్ అని వచ్చింది. సో ఏం చేసాం యాక్చువల్గా, ఇక్కడ సెలెక్ట్ చేసి వ్యూ అవుట్పుట్ అన్నారు అనుకోండి. సో మీకు ఏం జరగాలి, ఇక్కడ వస్తుంది అనమాట, చూసారా? ఈ విధంగా వస్తుంది. సో అంటే ఏంటంటే మీరు స్క్రిప్ట్ ఇక్కడ నుంచి అక్కడ రన్ చేయొచ్చు అనమాట. నా అది ఇది జస్ట్ ఒక శాంపుల్ అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండో సర్వర్ కూడా ఉంది కదా, ఆ సర్వర్ మీకు కనిపించట్లే ఇక్కడ. సో మీకు ఏంటంటే ఎలా రన్ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఆ రెండో సర్వర్ కూడా ఇష్యూ ఫిక్స్ చేసి తర్వాత నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ టైప్స్ లైనెక్స్ ఇచ్చేసి ఇక్కడ దీని దగ్గరికి వెళ్ళి షెల్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసాం అనుకోండి, రన్ ఏ షెల్ స్క్రిప్ట్ ఉంది, ఇది సెలెక్ట్ చేస్తాను. అయితే ప్రాబ్లం ఏంది, కిందకు వస్తే మీరు చూసినట్లయితే సో మాన్యువల్లీ సెలెక్ట్ ద ఇన్స్టెన్సెస్ అన్నారు అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, మీరు చూడండి సర్వర్ 1 అని చెప్పి మీకు ఒకటే ఉంది. మరి రెండో సర్వర్ ఏమైపోయింది, మీరు దానికి రోల్ అప్లై చేయలేదు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అటాచ్ అండ్ రీప్లేస్ ఐఏఎం రోల్, ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలంటే AWS B24 ఇక్కడ వచ్చి మీకు SSM రోల్ అప్లై చేస్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వెంటనే మీకు రాదండి. ఒకసారి నా ఉద్దేశం ఏంటంటే రీబూట్ చేయండి అప్లై చేసినాక. ఎందుకంటే మళ్ళీ మీకు SSM మేనేజ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ అది అప్లై అవుతుంది అనమాట. లేదంటే ఒక 5-10 మినిట్స్ ఆగండి, ఆటోమేటిక్ గా షో చేస్తుంది. ఈ విధంగా మీరు మెషిన్ క్రియేట్ చేసినా కూడా రోల్ అప్లై చేసి SSM వాడుకోవచ్చు అండి. ఓకే, అది రానివ్వండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే SSM వాడుకొని నాకు Nginx ఇన్స్టాల్ చేయాలి, సారీ డాకర్ ఇన్స్టాల్ చేయాలి. డాకర్ ఇన్స్టాల్ చేయడమే కాకుండా ఆ డాకర్ లోపల నాకు ఒక కంటైనర్ రన్ చేయాలి. ఆ కంటైనర్ వచ్చి ఎలా ఎలా ఉంటుందో చూద్దాం యాక్చువల్ గా మీకు. అంటే ఇప్పుడు రైట్ నో మీరు చూడండి, ఇక్కడికి వచ్చి నేను మీకు ఎగ్జాంపుల్ గా ఇది కాపీ చేస్తాను. ఏదైనా సరే 1 అయినా 2 అని ఏదైనా కాపీ చేయండి. ఏదన్నా కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 8000 అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏమొస్తుంది, ఏమీ రాదు. ఏమొస్తుంది, ఏమి రాదు అంతే. అలాగే 9000 ఇచ్చాను అనుకోండి, మీకు ఏమొస్తుంది, ఏమి రాదనమాట. సో మనం దీని ద్వారా డాకర్ ఇన్స్టాల్ చేయొచ్చు. డాకర్ ఇన్స్టాల్ చేసి తర్వాత మనం ఏం చేయొచ్చు, ఈవెన్ మనం దాని లోపల కంటైనర్ స్టార్ట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు అనమాట. సో సో ఇక్కడికి వచ్చి కిందకి వచ్చాం అనుకోండి, మళ్ళీ చూసి ఇన్స్టెన్సెస్ అంటే రెండు కనిపిస్తున్నాయి చూడండి. మీరు ఇలా ఇవ్వచ్చు, కానీ మనకేమవుతుంది, 2 ఇన్స్టెన్సెస్ ఓకే, 20 ఇన్స్టెన్సెస్ ఉంటే 200 ఇన్స్టెన్సెస్ ఉంటే అందుకని ట్యాగ్స్ వాడుకోవచ్చు. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాగ్స్ ఇచ్చినాయి కదా, సేమ్ మళ్ళీ సిస్టమ్ మేనేజర్కి వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ ప్లాట్ఫామ్ టైప్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తే లైనెక్స్కి వచ్చేస్తానండి. లైనెక్స్కి వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు దాన్ని ఏమంటారు, మన షెల్ స్క్రిప్ట్ కావాలి కదా. సో సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ దానికి వెళ్ళి నేను ఏం చేస్తాను, రన్ ఏ షెల్ స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ కిందకి వచ్చి మనం ఏం చేస్తాం, స్క్రిప్ట్ వచ్చే ముందు నేను ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు అండి. ఏమని, సో ఇక్కడికి వచ్చి ENV అని ఇచ్చి బేసిక్ గా ప్రాడ్ అని ఇస్తాను. ప్రాడ్ అని ఇచ్చినప్పుడు ఎవరికైతే ఆ ట్యాగ్స్ ఉంటాయో అది కూడా చేసుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. ఓకే, సో ఇక్కడ రిసోర్స్ గ్రూప్ అని ఒకటి ఉంటుందండి. యాక్చువల్ గా రిసోర్స్ గ్రూప్స్ కింద వచ్చాము అనుకోండి, ఈ రిసోర్స్ గ్రూప్ కి అజూర్ లో రిసోర్స్ గ్రూప్ కి సంబంధం లేదండి. యాక్చువల్ గా అది వేరే ఇది వేరే. బట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. మీకు ఏంటి, సో EC2 ఇన్స్టెన్సెస్ తీసుకొని EC2 ఇన్స్టెన్స్ ఉంది యాక్చువల్ గా, తీసుకొని ఈ ట్యాగ్స్ అసైన్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ENV అని ఇచ్చి తర్వాత ప్రాడ్ అని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ గ్రూప్ రిసోర్సెస్ అంటే, సో బేసిక్ అది ఏం చేస్తుంది చూసారంటే
ఏ ఉన్నాయి అంటే దాంతో ఏ ఉన్నాయి అని చెప్పి క్రియేట్ అవుతుంది అనమాట. సో తర్వాత నేను ఏం చేయొచ్చు, ఆ గ్రూప్ పేరుతో ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఓకే మై యాప్ ప్రాడ్ సర్వర్స్ అని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసుకుని మీరు ఇక్కడికి ఇచ్చి ఓకే కావాలంటే ఆ గ్రూప్స్ కూడా దాని కూడా ట్యాగ్స్ అసైన్ చేయొచ్చు, బట్ సింపుల్ గా గ్రూప్ అంటాను. సో ఈ గ్రూప్ అయిపోయింది కదా. సో మనం మళ్ళీ ఏం చేయొచ్చు, మీకు కావాలనుకుంటే చూస్ ద గ్రూప్ అని చెప్పి చూడండి ఆటోమేటిక్ ఉన్నది కనిపిస్తుంది ఇక్కడ, దాన్ని కూడా అసైన్ చేసి సో ఎన్ని విధాలు కావాలి అన్ని విధాలు చేసుకో. సో నేను ఇక్కడ గ్రూప్ అని సెలెక్ట్ చేసాను, సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓకే ఫస్ట్ నాకు ఎకో ఇన్స్టాలింగ్ డాకర్ అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, డాకర్ ఇన్స్టాల్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి get.docker.com అని ఒకటి ఉంటుంది స్క్రిప్ట్, అది కాపీ చేస్తాను. అయితే ఇది ఫెయిల్ అవుతుందండి బై ది వే. ఇది ఎందుకు ఫెయిల్ అవుతుందో చెప్తాను. యాక్చువల్ గా ఈ డాకర్ది అమెజాన్ లైనక్స్ మీద పనిచేయదు యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక సర్వర్ లాగిన్ చేసి, అంటే అమెజాన్ లైనక్స్ ది సపోర్ట్ చేయడం కొంచెం కష్టం. సో లేకపోతే ఏం చేస్తానంటే ఇన్స్టాల్ డాకర్ అమెజాన్ లైనక్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదండి. అర్థం కదా ఏమన్నారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ స్క్రిప్ట్ ఉంది కదా. నేను నీకు కస్టమ్ స్క్రిప్ట్ చూపించాలని ఈ ప్రయత్నం యాక్చువల్ గా. ఓకే అది వాడుకోవచ్చు, అది వాడితే ఏమని చెప్పి సెలెక్ట్ అయిపోతుంది కదా, అట్లాగా కదా మీకు మీకు దీన్ని ఏమంటారు. సో ఎనీవే సో ఎలా స్క్రిప్ట్ ఫ్రేమ్ చేసుకోవచ్చు దాని గురించి ఈ ప్రయత్నం అనమాట. సరే నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్. సో వీడు ఏమంటున్నాడు ఇన్స్టాల్ డాకర్ రెండింటికి పనికి వస్తుంది. సో ఎం అప్డేట్ హైఫన్ ఇది కాపీ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనం అది అవసరం లేదు, ఇది అమెజాన్ లైనక్స్ అయితే ఇది డాకర్ స్టార్ట్. ఒకవేళ EC2 సర్వర్ కి డాకర్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎనీవే సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి sudo docker run -rm -dit okay -name is equal to container1. సో ఇమేజ్ వచ్చి శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్ v3 అనేసి, అయితే పోర్ట్ నెంబర్ మర్చిపోయాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను -p 8000:80 అంటాను. దీనంతా కాపీ చేసి ఇంకోటి ఇచ్చి ఇంకోటి వచ్చి 9000:80 అంటాను. కాకపోతే ఇక్కడ container2 అంటాం. అంటే మీకు అంతా అయిపోయినాక 2 కంటైనర్స్ క్రియేట్ అవ్వాలి. మీకు లాస్ట్ లో చెప్తానండి, డోంట్ వరీ, డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్. మన ECS గురించి మాట్లాడాలి కదా దాని గురించి. సో ఎనీవే ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేయాలండి. ఎవరి మీద రన్ చేయాలా మీరు చూసినట్లయితే కింద ఈ రిసోర్స్ గ్రూప్ మీద రన్ చేయాలి. ఓకే ఫైన్. సో మనం ఏం చేస్తాము రన్ అన్నాం అనుకోండి. సో చూద్దాం ఏమవుతుందో. టార్గెట్స్ 2 తీసుకుంది, మీరు చూసండి ఆ 2 రిసోర్స్ గ్రూప్ లో ఉన్నాయి కాబట్టి ఆ 2 టార్గెట్స్ తీసుకుంది యాక్చువల్ గా. సో రిఫ్రెష్ చేద్దాం, ఫెయిల్డ్ వచ్చిందండి. ఓకే ఎందుకు ఫెయిల్డ్ వచ్చింది, సో ఇక్కడ సెలెక్ట్ చేసి వ్యూ అవుట్పుట్ అన్నాను అనుకోండి, చూద్దాం. ఎందుకు ఇష్యూ ఇస్తుంది, ఫైనల్ డిపెండెన్సీ సో డాకర్ కమాండ్ నాట్ ఫౌండ్ అంటే ఇన్స్టాల్ అవ్వలేదా ఇది, అనదర్ అప్లికేషన్ యూజ్ యూజింగ్. సో వరుసగా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టుంది యాక్చువల్ గా. అంటే సరిగ్గా ఇన్స్టాల్ కాలేదండి, అది ఇబ్బంది. సో యాక్చువల్ గా టైం తీసుకుంది కొంచెం ఇన్స్టాల్ కావడానికి, బట్ విల్ సి. నేను ఏం చేస్తాను దీని లోపలికి వెళ్ళి చెక్ చేయాలి, ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయాలి కదా.
ఇది డాకర్ ఇన్స్టాల్ కాలేదండి యాక్చువల్గా. సో తప్పు ఎక్కడ పోయి ఉంటుంది? సరే ఓ పని చేద్దాం, మళ్ళీ మనం రన్ కమాండ్కి వచ్చి ప్లాట్ఫామ్ టైప్ లైనక్స్కి వద్దాం. సో మనకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా? రన్ ఏ షెల్ స్క్రిప్ట్. కిందకు వచ్చి ఎక్కడ తప్పు జరిగింది? సో m update -y m install docker -y service docker start sleep 30 అందాం యాక్చువల్గా. ఓకే, లెట్స్ సి. స్క్రిప్ట్ సేవ్ చేస్తాను సార్. సో మీరు m update -y ఓకే, రానివ్వండి. వర్కింగ్ డైరెక్టరీ. సో రెండింటి మీద స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ టైం వచ్చి అయిపోయింది యాక్చువల్గా మీకు. సో లెట్స్ సి. మీకు ఓకే సక్సెస్ వచ్చిందండి. ఒకదాని మీద అయిపోయింది, రెండోది కూడా జరుగుతూ ఉంది యాక్చువల్గా. చూద్దాం. ఓకే, రెండు వచ్చేసినాయి అనమాట. ఓకే ఫైన్. సో నేను ఇక్కడికి వచ్చి ఒక పని చేస్తాను, ఇది రీఫ్రెష్ అంటాను. చూసారా, ఇక్కడ కూడా వచ్చి రీఫ్రెష్ అంటాను. వచ్చిందా? సో మీకు ఇంకో దాంట్లో కూడా ఇది రెండు ఒక సేమ్ కదా యాక్చువల్గా. ఇంకో దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. 190 ఇన్స్టెన్స్ కదా, సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ ఏంటి యాక్చువల్గా 68 ఇన్స్టెన్స్. ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి సో ఇక్కడికి వచ్చి అంటే ఏం చేసింది, రన్ కమాండ్ వాడి మీరు డాకర్ ఇన్స్టాల్ చేసి ఆ డాకర్ లోపల మీరు రెండు కంటైనర్స్ కూడా క్రియేట్ చేయగలిగారు. సో అంతా కూడా త్రూ కమాండ్లు, అంటే రన్ కమాండ్ ద్వారా చేయొచ్చు. సో అంటే ఇది ఎందుకు చేస్తా అంటే మీరు కావాలంటే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి దాని లోపల మీరు ఏమైనా రన్ చేయాలంటే రన్ చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చు అనమాట. దానికోసం చెప్తున్నా. అలాగే మీరు ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అది కూడా చేయొచ్చు. సింపుల్ గా మీరు కమాండ్ రాసి సరిపోతుంది అనమాట. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే రన్ కమాండ్ లో మీకు కస్టమైజ్ కమాండ్స్ మీరు రాసుకోవచ్చు. అది కాకుండా వీళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారండి. సో ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీరు రన్ కమాండ్ అన్నప్పుడు చాలా ఆప్షన్స్ ఇచ్చారు. దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీరు యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, చూడండి అప్లై ఆన్సిబుల్ ప్లే బుక్స్ అంటున్నారు. మీరు కిందకు వస్తే మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ దీన్ని ఏమంటారు, మీ సోర్స్ పెట్టుకోవచ్చు. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆ సోర్స్ ఇక్కడ ఇవ్వచ్చు. స్పెసిఫై ద ఆప్షన్ రిసోర్స్ టైప్. ఇక్కడ మీకు అంటే ఇది కూడా ఇచ్చుకోవచ్చు. ఎక్కడ అంటే ఆ ప్లే బుక్ ఫైల్ ఏంటి, ఇది కూడా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. అయితే గిట్ అని ఇచ్చాడు. సో గిటప్ నుంచి specify the information required to access the resource. If the type of git specify of the owner or but ఏదని ఇవ్వచ్చా అని యాక్చువల్ గా. సో ఇక్కడ ఇది కూడా ఇస్తే బాగుండేది యాక్చువల్ గా. సో దాని అర్థం ఏంటంటే యాక్చువల్ గా ఏది ఆ రెపోజిటరీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది అనమాట, సోర్స్ టైప్. లేదా ఇలా అంటే నేను ఇక్కడ నుంచి వాడలేదండి ఎప్పుడు కూడా, అందుకని నేను కొంచెం ఆలోచిస్తున్నాను చేద్దాం. ఎందుకంటే ఆన్సిబుల్ సపరేట్ గా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇక్కడ నుంచి రన్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి మళ్ళీ. సరే లెట్స్ లీవ్ ఇట్ యాక్చువల్లీ. ఇంకేదైనా ట్రై చేద్దాం. ఇంకేం చేయొచ్చు దీంట్లో,
మీకు ఇక్కడ చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి మీకు. ఇవన్నీ కూడా వాళ్ళు చూడండి కాన్ఫిగర్ డాకర్ అని కూడా ఉంది యాక్చువల్లీ. ఇది కూడా ఇన్స్టాల్ చేసి, కానీ ఇది ఇన్స్టాల్ చేస్తే మీకు లోపల ఇది చేయడానికి ఉండదు అనమాట. అదే ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఇన్స్టాల్ అప్లికేషన్ కిందకు వచ్చి మీరు ఏం చేయాలా, ఈ అప్లికేషన్ సోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సోర్స్ ఇచ్చి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలా, తర్వాత వచ్చి మీకు దీన్ని ఏమంటారు సోర్స్ ఇచ్చి ఏది ఆప్షన్ ఇచ్చి ఇన్స్టాల్ అనమాట. ఏం చేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఆప్షన్ అంటే మీరు పారామీటర్స్ కూడా క్వైట్ గా ఇవ్వాలా, లేకపోతే నా హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా చేయాలా, అన్ని కూడా చేయొచ్చండి యాక్చువల్గా. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయి, మీరు ట్రై చేయండి యాక్చువల్గా ఏది అవసరం అవుతుందో అని చెప్పి. సో దానికోసమే కాకుండా మీకు ఈవెన్ విండోస్ లో అప్డేట్ పర్ఫామ్ చేయాలన్నా చేయొచ్చు. విండోస్ అంటే ఏంటంటే మీకు కంప్లీట్ గా మీరు ఆపరేషన్ యాక్టివిటీ అంతా దీని ద్వారా చేయొచ్చండి. ఇక్కడ ఏంటి డాకర్ యాక్షన్ ఉంది చూడండి యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ యాక్షన్ ఉంది. ఏం డాకర్ యాక్షన్ చేయాలా, ఇక్కడ ఏంది యాక్చువల్ మీరు ఏమంటున్నారు, నాకు స్టాప్ అని నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేనేం చేస్తాను, ద డాకర్ కంటైనర్ ఐడి అని వస్తుంది యాక్చువల్గా. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చామనుకోండి, మీకు ఏంటంటే అక్కడ దాని లోపలికి వెళ్ళి మీకు కావాల్సిన రన్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా రన్ చేసి ఆటోమేటిక్గా ఏదైనా తీసేయాలా, క్రియేట్ చేయాలా, A to Z గా మొత్తం ఇస్తుంది. ఓకే, నౌ ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు కావాలంటే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీకు ఇవన్నీ కూడా వాడు ఇచ్చాడు కదా, మీరు కావాలంటే మీరు కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ డాక్యుమెంట్స్ కి వచ్చారనుకోండి, ఇది బేసిక్ గా వాడు ఇచ్చిన ఇది అనమాట. షేర్డ్ విత్ మీ ఆల్ డాక్యుమెంట్స్కి వెళ్ళారనుకోండి, సో ఏమేమి ఉన్నాయో మొత్తం లిస్ట్ వస్తుంది అనమాట. సో మీరు అంటే అగైన్ అండి, నేను ఎప్పుడు ఈ రోజు దాకా డాక్యుమెంట్ రాయలేదు యాక్చువల్గా, అవసరం రాలేదు. ఎందుకంటే నా ఆటోమేషన్ అంతా టెరాఫామ్ లోనో లేకపోతే యాన్సిబుల్ లోనో పపెట్ లో పోతుంది. బట్ వీళ్ళు కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. కానీ నేను ఎందుకంటే ఎన్న నేర్చుకుంటాం, ఇప్పుడు అందరూ కూడా యాన్సిబుల్, పపెట్, టెరాఫామ్ వాడతాం, మళ్ళీ నేను ఇది ఎందుకు నేర్చుకోవడం, అనవసరం టైం వేస్ట్. ఎవరైనా వాడుతుంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఆటోమేషన్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు అంటే డాక్యుమెంట్ అవసరం అవుతుందండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ఒక డాక్యుమెంట్ కూడా అంత సింపుల్ గా ఉండదండి. ఎందుకు వీళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదంటే, లెట్స్ ఓపెన్ సమ్ డాక్యుమెంటేషన్. ఇక్కడ ఒక AWS అప్లై యాన్సిబుల్ బుక్స్ ఉంది కదా, మీరు ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి కాంటెంట్కి వెళ్ళాను అనుకోండి, మీకు ఇలా ఉంటుందండి. మీకు డాక్యుమెంట్ రాయాలంటే మీకు ఎలా రాయొచ్చు అంటే, మీకు ఇలా రాయాలండి. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి మీరు చూసుకున్నారు అనుకోండి, స్కీమ్ దిస్ ఈజ్ డాక్యుమెంట్ రన్ యాన్సిబుల్, సోర్స్ టైప్ ఎక్కడి నుంచి ఇవ్వాలా, సో సోర్స్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా మీరు రాయాలి యాక్చువల్గా. సో కష్టపడి మళ్ళీ జేసానికి వచ్చి మళ్ళీ ఇదంతా నేర్చుకునే బదులు నేనేదో అందరూ ఎక్కువ వాడే పప్పెట్టో లేకపోతే యాన్సిబుల్లో ఇది రాస్తే సరిపోతుంది కదా, నా లైఫ్ ఈజీగా ఉంటుంది. అందుకని ఇది రాయడం పెద్ద ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదు అనమాట. అందుకే పెద్ద పట్టించుకోరు యాక్చువల్గా. బట్ ఏంటంటే AWS ని మేనేజ్ చేసేటప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది అంటే ఉన్నాయి, లేకపోతే నేను స్క్రిప్ట్ కోసం ఎక్కువ వాడతానండి. స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేయడము, లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేయడము, లేకపోతే ఏదైనా ప్యాచ్ చేయడం, దానికోసం వాడుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీకు మీ సొంతంగా మీరు డాక్యుమెంట్స్ రాయాలి అంటే ఫస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డాక్యుమెంట్స్ చదవండి. సో చదివి అగైన్ ఇదేంటంటే బాగా స్టీప్ లెర్నింగ్ కర్వ్ అండి. ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ ఇవన్నీ కూడా చేసి మీరు చేయాలన్నమాట. సో ఇవన్నీ చేసినవి మీకు అక్కడ కనిపిస్తాయి. ఓకేనా, సో కాబట్టి ఇవన్నీ డిఫాల్ట్ డాక్యుమెంట్స్, లేదా మీ సొంతవి కూడా రాయొచ్చు. సరే, అది కాకుండా మీకు రన్ కమాండ్ కాకుండా సెషన్స్ మేనేజర్ రన్ చేసాం. నెక్స్ట్ వచ్చి మీకు ఏంటంటే స్టేట్ మేనేజర్ అని ఉంటుందండి ఇక్కడ. సో ఏంటి స్టేట్ మేనేజరు? స్టేట్ మేనేజర్ ఈజ్ నథింగ్ బట్ మీరు వచ్చి నా ఎన్వైర్న్మెంట్ వచ్చి పర్టికులర్ స్టేట్ లో ఉండాలి అని మీరు డిఫైన్ చేసి పెట్టచ్చు అనమాట. అగైన్ దానికి కూడా మీరు డాక్యుమెంట్ రాయాలండి. అంటే నా ఉద్దేశం ప్రతి సర్వర్ లో కూడా పలానా యూజర్స్ క్రియేట్ అయి ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో కూడా పలానా క్లౌడ్ వాచ్ లాక్స్ ఇన్స్టాల్ అయి ఉండాలి, సో ప్రతి దగ్గర కూడా రూట్ డిజేబుల్ అయి ఉండాలి. ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కూడా రూట్ లాగిన్ అనేది మీరు చేయకూడదు అనుకుంటే, పొరపాటు ఎవరైనా అనేబుల్ చేశారు అనుకోండి, సో ఈ స్టేట్ ఏం చేస్తుందంటే మీరు ఫ్రీక్వెన్సీ పెడతారన్నమాట. ఎవరీ 30 minutes, ఎవరీ 60 minutes పోయి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా చేంజ్ చేసినా కూడా అది రివర్ట్ చేస్తుంది ఆ చేంజ్ ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా అన్ఇన్స్టాల్ చేశారు అనుకోండి AWS లాగ్స్ ని, ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మీకు ఆ AWS లాగ్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఇది యూస్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే, ఇక్కడ మీరు చూసారు అనుకోండి, సో క్రియేట్ అన్ అసోసియేషన్ అన్నాను అనుకోండి. ఓకే, నేమ్ ఏదోటి ఇవ్వచ్చు. సో పాయింట్ ఏంటంటే ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ డాక్యుమెంట్
ఆ డాక్యుమెంట్ మీకు వచ్చి కంపల్సరీగా పలానా ఇన్స్టాల్ అయి ఉండాలి, లేకపోతే ఇక్కడ ఫస్ట్ మీరు డిజైన్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. సో ఇక్కడికి అది సెలెక్ట్ చేసి పెట్టారు అనుకోండి. ఓకే, సో కిందకు వస్తే మీకు ఏమవుతుందంటే ఈ షెడ్యూల్ పెట్టచ్చు అనమాట. ఈ షెడ్యూల్ పెట్టచ్చు యాక్చువల్గా, క్రాన్ షెడ్యూల్. సో ఏమవుతుంది, ఎట్ ఎవ్రీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి చూస్తుంది యాక్చువల్గా ఆల్రెడీ ఉందా లేదా. ఒకవేళ ఇప్పుడు డాకర్ ఉంది, డాకర్ ఎవరన్నా మనం తీసేశారు అనుకోండి, ఇది మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత డిప్లాయ్ అవుతుంది, చెక్ చేస్తుంది కదా. డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఆ స్క్రిప్ట్ రన్ చేస్తుంది. ఆ స్క్రిప్ట్ రన్ చేసి మీకు ఇస్తుంది. సో కాబట్టి మీకు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎలాగ ఉండాలా మీ స్టేట్ అని చెప్పి మీరు దేంట్లో ఒక దాంట్లో ఇక్కడ డాక్యుమెంట్ డిఫైన్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్గా. ఓకే, సో ఆటోమేటిక్గా ఒకవేళ పొరపాటున ఎవరైనా డిలీట్ చేసినా కూడా, ఇప్పుడు డాకర్ కంటైనర్స్ ఉన్నాయి, ఎవరైనా డిలీట్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట, స్టార్ట్ చేస్తుంది. దానికోసం స్టేట్ బాగా ఉపయోగపడుతుంది. ఇది బేసిక్ గా మనం ఏం చేస్తాం, టెరాఫామ్ కూడా స్టేట్ ఫైల్ అని చెప్పాను, గుర్తుందా? నేను టెరాఫామ్ చెప్పేటప్పుడు నేనేం చెప్పాను, ఒకవేళ పొరపాటున మీరు డిలీట్ చేసినా కూడా స్టేట్ ఫైల్ చెక్ చేసుకుంటుంది అనమాట ఎలా ఉండాలి అని చెప్పి, దాని తగినట్టుగా అది అప్డేట్ చేసుకుంటుంది. దానికోసం మీరు స్టేట్ ఫైల్ వాడుకోవచ్చు అండి, స్టేట్ వాడుకోవచ్చు. కానీ థర్డ్ పార్టీ ఎక్కువ వాడతారండి, నేను ఇది చూడలేదు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే అగైన్ డాక్యుమెంట్స్ రాయడం అనేది హెడేక్, పెద్దగా వచ్చి కూర్చొని చాలా వేరియబుల్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకునేసరికి దాని బదులు ప్రాబ్లం ఏంటంటే మీరు యాక్చువల్ గా దీన్ని మీ ఆన్ ప్రెమిసెస్ మిషన్స్ కూడా దీంట్లో వాడచ్చు అండి. యాక్చువల్ గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అంతా కూడా. ఇక్కడ మేనేజ్ ఇన్స్టెన్సెస్ కి వచ్చి మీరు కావాలనుకుంటే మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న సర్వర్స్ ను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు, దాని మీద మీకు కావాల్సినవి రన్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకే, సరే. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ దగ్గర మీరేంటంటే క్రియేట్ అసోసియేషన్ అని చెప్పి ఒక స్క్రిప్ట్ వస్తుందండి. ఆ స్క్రిప్ట్ తీసుకొని మీరు ఏం చేయాలంటే యాక్చువల్ గా తీసుకెళ్ళి మీ ఆన్ ప్రెమిసెస్ లో ఎక్కడో రన్ చేశారు అనుకోండి, ఆ సర్వర్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. అంటే మీరు ఏం చేయొచ్చు, మీ ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ కూడా మీరు ఇక్కడి నుంచే మేనేజ్ చేయొచ్చు, మీరు ఇక్కడి నుంచే మేనేజ్ చేయొచ్చు. దానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి. సో దానికోసం బట్ నేను ఎప్పుడు దీని లోపలికి వెళ్ళి చేయలేదండి, అవసరం రాలేదు ఎప్పుడు కూడా. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దీనికంటే యాన్సిబుల్, పపెట్, టెరాఫామ్ ఇంట్రెస్ట్ పెట్టండి, బాగా వస్తుంది. ఇది ఎక్కడ అడగలేదు ఈ రోజు దాకా, ఇంటర్వ్యూస్ లో ఎక్కడ అడగలేదు, అట్లీస్ట్ ఎవరు స్టూడెంట్స్ కూడా చెప్పలేదు, నన్ను అసలు అడగలేదు అనుకోండి, బట్ స్టూడెంట్స్ కూడా ఎవరు చెప్పలేదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, సరే. సో నేను ఒకటి మర్చిపోయాను మీకు చెప్పడము, దానికంటే ఇంపార్టెంట్ వచ్చి మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ పారామీటర్ స్టోర్ అని ఉంటుందండి ఒకటి. ఓకే, ఈ పారామీటర్ స్టోర్ ని మీకు దేనికి వాడొచ్చు అంటే యాక్చువల్ గా ఈ ఈ ఈ పారామీటర్ స్టోర్ దేనికి ఉపయోగపడుతుందంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేసామండి. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేసినప్పుడు అక్కడ నేను T2 మైక్రో అని చెప్పి ఇవన్నీ ఇచ్చినాను అనమాట. ఓకే, T2 మైక్రో అని, లేకపోతే ల్యాప్టాప్ కి అని ఇచ్చినాను. అది ఏమవుతుందంటే ఓకే దట్ ఇస్ ఫైన్, బట్ మీకు ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏమైనా పాస్వర్డ్స్ ఇవ్వాలి, అలా ఉన్నా అనుకోండి, లేదా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే పెట్టాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా మీరు ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ పారామీటర్ స్టోర్ లో మీకు కావాల్సిన పారామీటర్స్ అని పెట్టుకొని, ఈవెన్ మా ఆర్డిఎస్ డిప్లాయ్ చేస్తున్నారు, ఆర్డిఎస్ మీరు క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, మీరు పాస్వర్డ్ ఇవ్వాలి కదా, ఆ పాస్వర్డ్ ఇవ్వాల్సిన పని లేదనమాట. ఇక్కడ పెట్టేసుకొని దీన్ని రెఫర్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు యాక్చువల్ గా. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో ఎక్కడా కూడా మీరు వాల్యూస్ ఇవ్వాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ పారామీటర్ మనం ఇచ్చాం చూసారా, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో పారామీటర్ నుంచి తీసుకోమని చెప్పాను చూసారా, అలా అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు చెప్పొచ్చు అనమాట. దానికోసం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి AWS B24 అని ఇచ్చి, ఏదో చేస్తున్నారు కూర, అబ్బో దగ్గు వస్తుందండి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రాడ్ అని వచ్చి ఇన్స్టెన్స్ టైప్ అన్నాను అనుకోండి, ఇన్స్టెన్స్ టైప్ అంటాను. ఓకే, ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ టైప్ అనేసి కింద వచ్చి మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి బేసిక్గా స్ట్రింగ్ వచ్చి ఏం చేస్తారంటే T2 మైక్రో అంటానండి. అయితే మీరు క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ రావాలి, ఇలా వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు
ఇలా AWS తో ఎప్పుడు స్టార్ట్ కాకూడదండి. సో నేను ఏం చేస్తానంటే చూడండి, సో బ్యాచ్ 24 అంటాను. బ్యాచ్ 24 అని చెప్పి సో ఇక్కడ ఇచ్చాను అనుకోండి, క్రియేట్ చేద్దాం. క్రియేట్ అంటే మీకు క్రియేట్ అని చూడండి. ఓకే, అందుకే నోట్స్ చదవాలా. అది తెలియక ఒకసారి క్రియేట్ చేస్తున్నాను AWS ఏంజీ అని AWS చేస్తున్నాను, అసలు వర్కౌటే కావట్లేదు, ఎందుకంటే AWS తో స్టార్ట్ కాకూడదు. ఓకే, బ్యాచ్ 24 ఇట్లా వచ్చింది అనమాట. నెక్స్ట్ క్రియేట్ ఎ పారామీటర్ అంటాను. ఈసారి మళ్ళీ వచ్చి బ్యాచ్ 24 ప్రాడ్ కీ వస్తుంది, కీ అంటాను. కీ వచ్చి ఏమంటాను, ఇక్కడ వచ్చి నేను ల్యాప్టాప్ కీ అంటాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ పారామీటర్. ఈ విధంగా పారామీటర్స్ యాక్సెప్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మీరు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ ఫార్మేషన్ లో యూస్ చేసుకోవచ్చు అండి. ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను కదా, మీకు కిందకు వచ్చేసాను అనుకోండి. కిందకు వస్తే మీకు ఎక్కడ ఉంది, ఇక్కడ మీకు చూస్తే మన EC2 ఇన్స్టెన్స్ ఉంది యాక్చువల్గా. దీన్ని ఇక్కడ ఓపెన్ చేయడం కంటే విజువల్ స్టూడియో కోడ్ లోపల ఎంత ఉత్తమో ఒక్క నిమిషం ఆగండి. సో రైట్ క్లిక్ చేసి ఎడిట్ విత్ కోడ్ అంటాను. రైట్, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే మీకు నేనేం చేసి తీసేస్తానండి. వెబ్ సర్వర్ 3 ఉంది కదా, సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడి నుంచి ఇక్కడ దా తీసేస్తాను. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇదంతా ఫైన్ కానీ నేను ఏమంటున్నానంటే ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ టైప్ ఇది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ ఇవ్వాల్సిన పని లేకుండా SSM పారామీటర్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఎలా ఉంటుంది, సో కిందకు వచ్చి మనం ఏం చేయొచ్చు ఇక్కడ సో మనం ఏం చేయొచ్చు ఇక్కడ, ఇది ఇవ్వచ్చు అండి. 1 minute. ఓకే, మీరు ఇక్కడ చూసారు అనుకోండి ఎలా ఇవ్వచ్చు అంటే రెఫరెన్స్ అంతా బాగానే ఉంది, బట్ ఇలా ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా. సో AWS SSM పారామీటర్ స్టోర్, సో అవైలబిలిటీ జోన్ ఏంటి అని చెప్పి మీరు ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు పారామీటర్స్ అయితే రెఫరెన్స్ ఐడి ఇచ్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇదైతే ఏం చేస్తాం మనం, సో ఇలా ఇచ్చి ప్రాడ్ వాల్యూని ఇచ్చుకోవచ్చు అనమాట యాక్చువల్గా. సో స్ట్రింగ్ వాల్యూ ఇచ్చారంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు అక్కడి నుంచి తీసుకొని చేయాలి యాక్చువల్గా. సో మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి లెట్స్ సీ, సో ఇలా ఇవ్వచ్చు డైనామిక్ రెఫరెన్సెస్ అండ్ స్టాక్ టెంప్లెట్స్. సో రిజాల్వ్ సర్వీస్ నేమ్ రెఫరెన్స్ కి అన్నమాట. సో కిందకు వచ్చి మీకు చూడండి ఏమొచ్చాడు. సో ఇలా కాపీ చేసి నేను ఏమంటానంటే రిజాల్వ్ అని కాపీ చేసి తీసుకొచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మన ఇది ఉంది కదా ఇన్స్టెన్స్ టైప్ ఇది ఇద్దాం. కాకపోతే ఏం చేస్తాము ఇక్కడికి వచ్చి నేను S3 యాక్సెస్ కంట్రోల్ ఉంది యాక్చువల్గా మంది ఏదండి, మంది వచ్చి యాక్చువల్గా దీని పేరేంటి ఇన్స్టెన్స్ టైప్ ఇది కదా హోల్డ్ ఇది. సో మనం ఏం చేద్దాం ఇది కాపీ చేసి వర్షన్ వచ్చి 1 అండి, వర్షన్ 1 అనమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి
బట్ ఐ థింక్ మనకి లోపల డౌట్ ఉంది నాకు, ఒక్క నిమిషం చెక్ చేద్దాం యాక్చువల్గా. మ్యూట్ చేయండి. సో ఇక్కడికి వచ్చి మనం ఇది కూడా తీసుకుందాం, వేరేది ఉంది కదా, ఇంకోటి కూడా ఉంది యాక్చువల్గా, విచ్ ఈస్ ప్రాడ్ కీ అని ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి ఇది కూడా కాపీ చేస్తాను. ఐ థింక్ నేమ్ కాదండి, లుక్ ఆఫ్ వాల్యూ ఇలా రావాలి యాక్చువల్గా. ఓ పని చేస్తాను, ఫస్ట్ ఇలా ఇస్తాను, అదే లుక్ ఆఫ్ వాల్యూ ఇవ్వాలా, అలా మొత్తం ఇవ్వకూడదు. బట్ ఎనీవే కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇది కాదు యాక్చువల్గా, ఇదే ఇవ్వాలండి. ఐఎమ్ సారీ. సో ఎందుకంటే రెండు దగ్గర ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు మీరు, కొంచెం కష్టం కదా. సో ఇది స్లోగా ఉంది. ఓకే, సో మనం ఇక్కడ కూడా ప్రాడ్ కీ తీసుకుందాం. ప్రాడ్ కీ అని ఇచ్చి వర్షన్ 1 అనమాట యాక్చువల్గా. సో సేవ్ చేసి డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఓకే, బేసిక్గా దీని లోపల తీసుకోవాలి. సో ఒకసారి డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం, ఏమవుతుంది, నిజంగా తీసుకుంటుందా లేదా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్దాం. create a stack, so upload file, choose the file, ఏదైనా తప్పులుంటే చెప్పేస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం, ఏమొద్దో చూద్దాం యాక్చువల్గా. నెక్స్ట్ వెళ్దాం. అంటే పారామీటర్ స్టోర్ అనేది మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు డైరెక్ట్ గా ఇక్కడ పారామీటర్స్ అనేది మీకు పైన ఇవ్వాల్సిన అవసరం లేకుండా కాబట్టి పైన ఇచ్చుకోవచ్చు అండి. ఎందుకు ఈ గోల్ అంతా అనుకుంటే, మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా పారామీటర్ స్టోర్ లో పెట్టుకొని అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఆల్సో. ఒకవేళ పాస్వర్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు MySQL డిప్లాయ్ చేస్తున్నారండి, MySQL RDS డిప్లాయ్ చేస్తున్నప్పుడు పారామీటర్స్ లో పాస్వర్డ్ పెట్టుకోవడం కుదరదు. దానికంటే ఏం చేస్తారు, ఇంకా ఆటోమేషన్ చేసేటప్పుడు ఎస్పెషల్ గా ఆటోమేషన్ చేసేటప్పుడు మీరు బిల్డ్ చేసేటప్పుడు అన్ని కూడా పారామీటర్ స్టోర్ లో పెట్టుకుంటారు. జెంకిన్స్ ద్వారానో, అజూర్ డెవాప్స్ ద్వారానో, లేకపోతే AWS డెవలపర్ టూల్ ద్వారా డిప్లాయ్ చేస్తారు అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్ అది పోయి అక్కడ చెక్ చేసుకుంటుంది, అక్కడ ఏముందో ఆటోమేటిక్ డిప్లాయ్ చేస్తుంది. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు ఈజీ అయిపోతుందండి, మీకు లైఫ్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. అన్ని కూడా ఒక సెంట్రల్ గా పెట్టుకుంటారు. ఒకవేళ మీకు అప్డేట్ అయినా కూడా, అప్డేట్ చేయాలనుకుంటే సింపుల్ గా చేంజ్ చేయొచ్చు అంటే అక్కడ చేంజ్ చేసి ఇక్కడ వర్షన్ నెంబర్ మార్చాలా, V1 బదులు 1 బదులు 2 ఇట్లా ఇచ్చారు అనుకోండి, ఇక్కడ మీకు వర్షన్ బదులు బేసిక్గా ఇక్కడ మీరు చూస్తే వర్షన్ నేమ్ వస్తుంది చూడండి, ఇక్కడ కీ వచ్చి 1 అని చూసారా, మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ చేంజ్ అయింది అనుకోండి, 2 అని ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ అప్డేట్ చేస్తుంది అనమాట. కానీ EC2లో జాగ్రత్తగా అండి, కీ అప్డేట్ చేశారంటే ఆటోమేటిక్గా సర్వర్ మొత్తం రీస్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఇదండి పారామీటర్ స్టోర్. పారామీటర్ స్టోర్ ఏం చేయొచ్చు, మీరు కావాలంటే సెక్యూర్ స్ట్రింగ్ కూడా ఉంటుంది అనమాట, ఎవరికి కనిపించకుండా ఉండాలి అంటే. సో మీ పాస్వర్డ్స్ అన్ని హైడ్ చేయాలంటే దాంట్లో పెట్టుకుంటారు అనమాట, దాంట్లో పెట్టుకొని అక్కడి నుంచి తీసుకుంటారు. ఓకే, సో లెట్స్ సీ అయిందో లేదో. సో కంప్లీట్ అయిపోయిందండి. సో నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇన్స్టెన్స్కి వచ్చి రీఫ్రెష్ చేస్తాను. ఇన్స్టెన్స్కి వచ్చి రీఫ్రెష్ చేస్తే మీరు వచ్చేసింది చూడండి, T2 మైక్రో వచ్చేసింది. యాజ్ వెల్ యాజ్ మీరు చూస్తే కిందకు చూసుకుంటే మీరు ల్యాప్టాప్ కి కూడా అసైన్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు,
ఈ విధంగా మనం మొత్తం పారామీటర్స్ ఎస్ఎస్ఎం పారామీటర్స్ వాడుకోవచ్చండి. ఓకే, సో మనకి రన్ కమాండ్, సెషన్స్ మేనేజర్, రన్ పారామీటర్స్, పారామీటర్ స్టోర్ వాడుకోవచ్చు. అది కాకుండా ఇంకేముంది, స్టేట్ మేనేజర్. బట్ నేను చెప్పినట్టు స్టేట్ మేనేజర్ మీరు డీల్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మీకు డాక్యుమెంట్స్ ఎలా రాయాలో మీకు తెలియాలండి. డాక్యుమెంట్స్ ఎలా రాయాలో తెలిస్తేనే మీకు ఐడియా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్యాచ్ మేనేజర్. సో ఇదేంటంటే మీకు ప్యాచింగ్ కోసం వాడుకోవచ్చు. నేను ఎప్పుడు ప్యాచ్ చేయలేదండి, విండోస్ కానీ లైనక్స్ కానీ దీని ద్వారా చేయలేదు. మనకి వేరే టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ఆన్సిబుల్, లోపపెట్టో, విండోస్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ సర్వీసులు ఉన్నాయి, బట్ దీని ద్వారా ఎప్పుడు చేయలేదు. బట్ ఒకవేళ మీరు ప్యాచ్ చేయాలంటే దీని ద్వారా కూడా చేయొచ్చు అండి. బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అనమాట బేసిక్గా. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ టూల్ ద్వారా చేస్తే ఓకే, వాళ్ళకి తెలుసు ఏమేమి బగ్స్ అన్ని ఉంటాయని చెప్పి. దీని ద్వారా చేస్తే ఎంతవరకు స్టేబుల్ అని మనకు తెలియదు. అందుకని ప్లస్ ఎవరు కూడా వాడడం కూడా ఎక్కువ చూడలేదు, దీని ద్వారా ప్యాచింగ్ చేయడం ఎక్కువ వెళ్ళలేదన్నమాట. ఓకే, బట్ ఆప్షన్ ఉంది. సో దీనికోసం ఏంటంటే వీళ్ళు మొత్తం మీరు ప్యాచెస్ అని మీకు చెక్ చేసుకోవాలండి, ఏమేమి ప్యాచెస్ ఉన్నాయో మొత్తం వస్తాయన్నమాట. సో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి చెక్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ప్రోడక్ట్ ఫ్యామిలీ విండోస్ కావాలనుకోండి, దాంతో పాటు విండోస్ సర్వర్ వచ్చింది అనుకోండి, విచ్ ఈజ్ ప్రోడక్ట్ అని. సో నేను ఏం చేస్తాను, ప్రోడక్ట్ అని చేసి ఇక్కడికి వచ్చి విండోస్ సర్వర్ అన్నాను అనుకోండి, లైక్స్ లైక్ లేనట్టుంది. సో ఇక విండోస్ సర్వర్ 2008 ఇవ్వాలేమో. సో కిందకి వచ్చారు అనుకోండి, 2000 విండోస్ సర్వర్ 2008 ఉంది. సో లేకపోతే విండోసే చేసుకుందాం. ఇక్కడ తీసుకుని నేను ఏమొస్తాను, మీకు ఏమేమి ప్యాచెస్ ఉన్నాయి చెక్ చేసుకోండి. ప్రోడక్ట్ ఫ్యామిలీకి వచ్చి విండోస్ నుంచి ఎంటర్ కొట్టారు అనుకోండి, విండోస్ సంబంధించిన అన్ని కూడా మీకు వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే విండోస్ 7 ఉంది, విండోస్ 2008 ఉంది, బట్ 2008 వస్తుంది కానీ 2016, 19 వాటి గురించి ఏం కనిపించలేదు. సో ఇది ఒక తలకాయ నొప్పి అనమాట. వచ్చి మీరు చెక్ చేసుకొని ప్యాచెస్ ఏం కావాలో ఇవన్నీ కూడా చెక్ ఎక్కడ చూసినా 2008 వస్తుంది కానీ 2012 కనిపించలేదండి. చూడండి ఎన్ని ఉన్నాయి, చూడండి పోతుంటే వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా 2008 వస్తుంది కానీ 2016 అట్లా. మేబీ నేను పేరు వేరేది వాడుతున్నానేమో. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్యాచెస్ వెరిఫై చేసుకోవాలి. ప్యాచెస్ వెరిఫై చేసుకొని మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ప్యాచ్ బేస్ లైన్ ఒకటి క్రియేట్ చేయాలండి. ప్యాచ్ బేస్ లైన్ అంటే ఏమేం ప్యాచెస్ మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఇక్కడ ప్యాచ్ బేస్ లైన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసాను ఇవన్నీ ప్యాచ్ బేస్ లైన్స్ అనమాట. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బేసిక్ గా ఇక్కడ అప్లై చేయొచ్చు అండి. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి సో ఇక్కడ మీకు ప్యాచ్ గ్రూప్ అని ఉంటుంది అనమాట. సో ఏమేమి సెలెక్ట్ చేసుకొని మెయింటెనెన్స్ విండో డీటెయిల్స్ అని ఎవరి మీద అసైన్ చేసుకుని స్కాన్ అండ్ ఇన్స్టాల్ అని చెప్పి అప్లై చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో బట్ నాకు ఓకే, సెలెక్ట్ ఇన్స్టాన్స్ మాన్యువల్లీ అందాం. సెలెక్ట్ చేసుకొని మీరు దేని మీద ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ ప్యాచెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ప్యాచ్ మేనేజర్కి వెళ్దాం. ప్యాచ్ మేనేజర్కి వెళ్ళి సో ఇదేదో ఉబుంటూ ప్యాచ్ బేస్ లైన్ అని ఉంది యాక్చువల్గా, మీరు చూసారా. సో ఇది దీని దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయొచ్చు, దీన్ని మోడిఫై ప్యాచ్ గ్రూప్స్ అని చెప్పి. సో మీరు ఫస్ట్ ప్యాచ్ గ్రూప్స్ యాడ్ చేయాలండి యాక్చువల్గా. సో ప్యాచ్ గ్రూప్స్ అంటే ఏంటి, ఎవరెవరు ప్యాచ్ చేయాలా అని చెప్పి ఒక సెట్ ఆఫ్ మిషన్స్ క్రియేట్ చేసుకోవాలా. అదే కాంప్లికేటెడ్ అండి. ఇక్కడ వీళ్ళు అన్నిట్లో తలదూర్చి ఏదేదో చేద్దామని ట్రై చేసి, ప్యాచింగ్ వీళ్ళకి ఎందుకు చెప్పండి, ఎవరు వాయిస్ వాళ్ళు చేసుకుంటారు కదా, వీళ్ళు ఏదో చేద్దాం వచ్చి, అందుకే పెద్ద పట్టించుకోరు ఎవరు దీన్ని. సో ప్యాచ్ మేనేజర్కి వచ్చి విండోస్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసం బేసిక్గా ఒక 100లో టూల్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇదేంటంటే ఫ్రీ యాక్చువల్గా. సరే ప్యాచ్ గ్రూప్స్ వద్దాం. ఇక్కడ ఎక్కడో ప్యాచ్ గ్రూప్స్ ఉన్నాయి, కొత్త ప్యాచ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చండి మనం. లెట్ మీ సీ. రెగ్యులర్గా వాడిన కదా కాబట్టి అంత ఐడియా ఉండదు నాకు. కాన్ఫిగర్ ప్యాచింగ్, సో సెలెక్ట్ ప్యాచ్ గ్రూప్. సో ఇక్కడికి వచ్చి మీకు ఈ ప్యాచ్ గ్రూప్ కనిపిస్తుంది, బట్
క్రియేట్ ప్యాచ్ బేస్ లైన్. ఈ బేస్ లైన్ చెక్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలని చెప్పి. ఇక్కడికి వచ్చి అమెజాన్ అంటాను, అమెజాన్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, అమెజాన్ లైనెక్స్కి ఇస్తాను, ఇది సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు ఏం కావాలి ఇక్కడ, ఈ డీటెయిల్స్ అన్ని చేయాలండి యాక్చువల్గా. సో ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి మీరు. సో ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ కావాలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా, సివియారిటీ అని సెలెక్ట్ చేసుకోవాలా. సో తర్వాత అప్రూవ్ ప్యాచెస్ ఆఫ్టర్ స్పెసిఫైడ్, అంటే మీరు అప్రూవ్డ్ ప్యాచెసే కావాలి అనుకుంటే నేను ఇంక్లూడ్ చేసి అప్రూవ్డ్ ప్యాచెస్ అప్ టు స్పెసిఫైడ్ డేట్ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి చాను. సో ఇంక్లూడ్ నాన్ సెక్యూరిటీ అప్డేట్స్. ఓకే, సో మీకు ఒక ఎక్సెప్షన్స్ చేయాలంటే ఎక్సెప్షన్స్ చేయొచ్చు అన్నమాట. సో క్రియేట్ ఏ ప్యాచ్ బేస్ లైన్ అని అనుకోండి, మీకు ప్యాచ్ బేస్ లైన్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఏం చేయొచ్చు, ఆ ప్యాచ్ బేస్ లైన్ తీసుకెళ్ళి అప్డేట్ చేయొచ్చు అండి. సో కిందకు వస్తే పేరు, మేము ఇచ్చిన పేరు కనిపించాలి యాక్చువల్గా. అమెజాన్ అని ఇచ్చాం, ఇది సెలెక్ట్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేసి మోడిఫై ప్యాచ్ గ్రూప్స్ అని ఇచ్చి, సో నేను ఏం చేస్తాను, మీకు క్రియేట్ అవుతుంది. అయితే ప్యాచ్ గ్రూప్స్ పోయినప్పుడు మీకు ఇక్కడ సో ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చు అండి, మిషన్స్ దీనికి యాడ్ చేయొచ్చు అనమాట. సో మిషన్ దీనికి యాడ్ చేసి ఇంకా మనం రన్ చేయొచ్చు. సో ప్యాచెస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి పైకి వచ్చి కాన్ఫిగర్ ప్యాచింగ్, ఇలా ప్యాచ్ గ్రూప్ చేయొచ్చు, లేదా సెలెక్ట్ మాన్యువల్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. కిందకు వచ్చి ఇదిగో ఈ రెండు అప్లై చేయండి. ఈ రెండు అప్లై చేసి మీకు ఏముంటుంది, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ విండో, స్కిప్. ఇక్కడ మీకు మెయింటెనెన్స్ విండో అనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా షెడ్యూల్ ఏ న్యూ విండో అని చెప్పి ఇది సెలెక్ట్ చేయండి. సో నేను మీరు క్రాన్ షెడ్యూల్ పెట్టి ఎప్పుడు చెక్ చేయాలి ఇవన్నీ చేశారనుకోండి, స్కాన్ ఒకటే చేయాలా, ఇన్స్టాల్ ఒకటి చేయాలా. స్కాన్ అని చేసి ఇక్కడికి వచ్చి స్కాన్ ఉన్నాం అనుకోండి, బేసిక్గా మీకు స్కాన్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, మీకు స్కాన్ అవుతుంది. ఒకవేళ స్కాన్ ఇన్స్టాల్ అయితే మీకు దాంట్లో కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ ఒకవేళ పొరపాటున ఇంటర్వ్యూలో మీరు ప్యాచ్ స్టోర్ వాడారంటే అసలు అదేందో తెలియదు అనకుండా మీరు చెప్పడానికి అనమాట యాక్చువల్గా. సరే, నెక్స్ట్ వచ్చి మీకు దీంట్లో వచ్చి దీన్ని ఏమంటారు, స్టేట్ మేనేజర్ ఆల్రెడీ మాట్లాడామండి. ఇన్వెంటరీ అండ్ కంప్లయన్స్ అనమాట. ఇన్వెంటరీ అండ్ కంప్లయన్స్ అంటే మీరు చేసిన ప్యాచెస్ యాజ్ వెల్ యాజ్ మీరు అప్లై చేసిన రూల్స్, అంటే స్టేట్ చెప్పారు కదా, స్టేట్ లో నాకు ఇలా ఉండాలని చెప్పారు కదా, అవన్నీ చెక్ చేస్తుంది అనమాట. మీకు ఏంటి పరిస్థితి అని చెక్ చేసి, మీకు ఏంటి పరిస్థితి, ఏది ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి మీకు ఇన్వెంటరీ అంతా ఇస్తుంది, ఏంటి పరిస్థితి అని చెప్పి మొత్తం ఇస్తుంది. ఇక్కడ చూసారు అనుకోండి, కిందకు వస్తే మీకు సో సర్వర్ డీటెయిల్స్ చూపిస్తుంది, అమెజాన్ ఏఎంఐ అని చూపిస్తుంది. సో ఏజెంట్ వర్షన్, AWS కాన్ఫిగ్ అనేబుల్ చేయాలంటే చేయొచ్చు. సో A to Z కనిపిస్తుంది. కంప్లయన్స్ వచ్చి మీరు ఇచ్చిన ఫాలో అయినాయా లేవా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో, అంటే సేమ్ లైక్ కాన్ఫిగ్ కంప్లైన్స్ చూసారా ఆ టైంలో లాగా, దానిలాగే సేమ్ ఇక్కడ కంప్లైన్స్ లో మీరు అప్లై చేసిన ఫాలో అయ్యారా లేదా చెక్ చేస్తుంది అనమాట. సో హోల్డ్ ఆన్. సో ఇక్కడ చూసారు అనుకోండి, అసోసియేట్ 3 అయినాయి అనమాట. కంప్లైంట్ వచ్చింది. అంటే బేసిక్ మనం ఏం పెద్ద అప్లై చేయలేదండి, స్టేట్ ఫైల్స్ ఏం అప్లై చేయలేదు కదా. స్టేట్ ఫైల్లో వచ్చి నాకు పలానా సాఫ్ట్వేర్ ఉంది అని చెప్పారు అనుకోండి, మీరు అది డిలీట్ చేసి ఇక్కడ నాన్ కంప్లైంట్ అని చూపిస్తుంది, ఆటోమేటిక్ అది అప్లై చేస్తుంది అనమాట. సో దానికోసం అంతమించి ఏం లేదు ఇక్కడ. బట్ దానికి ఏంటంటే డాక్యుమెంట్స్ బాగా వచ్చి ఉండాలండి. ఓకే, వస్తే మీకు అర్థం అవుతుంది. సో అది కాక లాస్ట్ లో ఈ యాప్ కాన్ఫిగ్ అని ఉందండి. ఈ యాప్ కాన్ఫిగ్ కొత్తగా వచ్చింది, నేను ఇంకా టెస్ట్ చేయలేదు. ఏ డైనామిక్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అని ఇచ్చున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసి దాన్ని యూజర్స్ కి అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు నా ఉద్దేశం. ఇదేమంటున్నారు, డిఫైన్ అన్ యాప్ కాన్ఫిగ్ అప్లికేషన్ అండ్ 1 or more environments, model your configuration data in a SSM document or parameter, set up the configuration profiles and deployment strategies, deploy the configuration at your targets. సో సింపుల్ గా ఏంటంటే మీకు ఏం కాన్ఫిగరేషన్ కావాలో సెట్ చేసుకోవచ్చు, దాన్ని మీకు మిషన్ అంతా క్రియేట్ అయిపోయినాక దీని ద్వారా డిప్లాయ్ చేయొచ్చండి.
సో క్రియేట్ కాన్ఫిగరేషన్ డేటా అన్నాం, ఏందో దీని సంగతి చూద్దాం అసలు యాక్చువల్ గా. యాప్ కాన్ఫిగ్ మైట్ బి అప్లికేషన్ యాప్ సర్వీసెస్ కి వెబ్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ కి మైట్ బి వాడతారు పారామీటర్స్. అప్లికేషన్ కాన్ఫిగర్ కానీ దేనికి ఎక్కడ ఏమేం చేయాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసాము, తర్వాత క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. ఏం క్రియేట్ చేయాలి ఇక్కడ? సో ఏముంది ఇక్కడ? ఇన్ఫర్మేషన్ ఉంది, ఐఏఎం రోల్ ఉంది. సో బేసిక్ ఏం కనిపించలేదు, ఏదో ఒక ఐఏఎం రోల్ ఇచ్చాను అనుకోండి, క్లౌడ్ వాచ్ అలారమ్స్. సరే ఏదో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటి యాక్చువల్, నెక్స్ట్ ఏం చేయాలి యాక్చువల్గా? సో క్లియర్ కట్ గా లేదనమాట ఏం చేయాలని. అంటే డాక్యుమెంటేషన్ చదవాలండి. డాక్యుమెంటేషన్ చదివి అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక ఎన్జినిక్స్ సర్వర్ ఇంప్లిమెంట్ చేశారు, ఎన్జినిక్స్ ఇంప్లిమెంట్ చేసినాక దాంట్లో కొన్ని డీటెయిల్స్ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ చేయాలి, అప్లై చేయాలి, కంటిన్యూస్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతూ ఉంది అనుకోండి, ఎలా చేయాలి? మీరు యాప్ కాన్ఫిగ్ ద్వారా చేయొచ్చు అనమాట అని నా ఉద్దేశం. శ్రీహర్ష గారు, ఇది యాప్ Yes. కాన్ఫిగ్ అంటే మనం అప్లికేషన్ ఉంటుంది కదా సార్, దాంట్లో యాప్ కాన్ఫిగ్ అని పెట్టేసి ఒక లొకేషన్ ఇస్తాం సార్. మనం ఇస్తే ఆ లొకేషన్ లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఫైల్స్ అన్ని ఉంటాయి. ఆ ప్రాపర్టీ ఫైల్స్ ని ఇది పిక్ చేసుకుంటుందండి. మీరు ఇది వాడారా? వాడాను సార్. ఓకే, సో ఇది మీకు ఇది వాడినప్పుడు మీకు సెంట్రల్ గా, కాకపోతే Yes. నేను AWS లో వాడలేదు. మేము అదే నేను అడుగుతుంది. మీరు రెగ్యులర్ గా కాన్ఫిగ్ ఫైల్ అంటే నేను చెప్తానండి, ఎక్కడెక్కడ ఉంటుంది తీసుకోవాలి, డిఎస్సి నేను చెప్తా, నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేనేం Okay. వాడతానంటే దీని గురించి, ఇక్కడ వాడడం గురించి మాట్లాడుతున్నాను బేసిక్ గా. అదే సార్, అంటే మేము కూడా ఇది వాడుతున్నాం, క్లౌడ్ వాడుతున్నాము. కాకపోతే అది ప్రొవైడర్ క్లౌడ్ ఫౌండరీ. సో దాంట్లో మేము ఇలా యూజ్ చేస్తాం, అది అందుకని చెప్తున్నా. సో ఇప్పుడు అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఏం చేసుకోవచ్చు? మీరు S3 లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఆర్టిఫాక్ట్ చాలా చోట్ల పెట్టుకోవచ్చు. సో సింపుల్ గా అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తుంది? మీ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయినాక ఇంకా దాని మీద మీరు కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి nginx.conf ఫైల్ అని ఉంటుందండి, లేదా వెబ్ కాన్ఫ్ ఫైల్ అని ఉంటుంది యాక్చువల్ గా. సో దాన్ని చేంజ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, AWS యాప్ కాన్ఫిగ్ ఇక్కడ పని చేస్తాను చూడండి, AWS యాప్ కాన్ఫిగ్, దీని పేరు వచ్చి nginx ప్రాక్సీ అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకి సేఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్, ఓకే సో ఏమైనా రివర్స్ ప్రాక్సీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మీకు బాగా వస్తుంది యాక్చువల్గా, ఇది బాగా హ్యాండీ అవుతుంది. సో స్టెప్స్ అని క్రియేట్ యాప్ కాన్ఫిగ్ అప్లికేషన్, క్రియేట్ ఎన్వైరన్మెంట్, క్రియేట్ కాన్ఫిగరేషన్ అండ్ ప్రొఫైల్, క్రియేట్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ, డిప్లాయ్ ద కాన్ఫిగరేషన్, రిసీవ్ ద కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇది 1 by 1 స్టెప్ బై స్టెప్ పోవాల్సి వస్తుంది. సో మీకు ఏమొస్తుంది, కాన్ఫిగ్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేయండి. సో తర్వాత వచ్చి క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ అన్నాడు. ఓకే, క్రియేట్ యాప్ కాన్ఫిగ్. ఓకే ఫైన్, క్రియేట్ ఏ కాన్ఫిగరేషన్ ఐఏఎం రోల్ అబౌట్ కాన్ఫిగరేషన్స్ AWS S3. సో మీరు ఏం చేయాలంటే తీసుకొచ్చి కాన్ఫిగరేషన్ ని ఇక్కడ S3 లో పెట్టుకోవాలి, S3 లో పెట్టుకొని కాన్ఫిగరేషన్ ఇచ్చుకోవాలి. ఓకే ఫైన్, ఇదంతా బాగుంది. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ. ఓకే, తర్వాత డిప్లాయింగ్ ద కాన్ఫిగరేషన్, డాక్యుమెంట్ వర్షన్ డిప్లాయ్మెంట్. ఓకే, రిసీవింగ్ ద కాన్ఫిగరేషన్, ఇది ఇంపార్టెంట్ బేసిక్ గా. నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి డిప్లాయ్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి? యూ మస్ట్ కాన్ఫిగర్ ఏ క్లయింట్ టు రిసీవ్ ద అప్డేట్స్ బై ద గెట్ కాన్ఫిగరేషన్ API. ఓకే, యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ AWS ఫాలోయింగ్ CLI డెమాన్స్ట్రేట్స్. ఓకే, సో క్లయింట్ ఐడి పారామీటర్. సో ఇదేమవుతుందంటే మీకు క్లయింట్ సైడ్ నుంచి రన్ చేయాలని నా ఉద్దేశం అండి. సో AWS యాప్ కాన్ఫిగ్ అని చెప్పి ఈ క్లయింట్ ఐడి చూస్తుంటే అంత సూపర్ డూపర్ ఆటోమేటెడ్ లేదండి, కొంచెం మాన్యువల్ వర్క్. చూడండి, ఇది మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి నేను వేరే ఎక్కడైనా పెట్టాలా, SSM లో మళ్ళీ పెట్టాలా? సో కాబట్టి చూడాలి, ఇది మీరు ట్రై చేయండి, మీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు, నేను ఇంకా టెస్ట్ చేయలేదు యాక్చువల్గా. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చి ఈ 3 ఎక్స్ప్లోరర్ అంటే జస్ట్ చెక్ చేయడం అండి, ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు. సో ఇది కాదు, సారీ ఇది కాదు, ఇది దీని ఏమంటారు, సారీ
క్లౌడ్ డాష్బోర్డ్కి రండి. క్లౌడ్ డాష్బోర్డ్కి వచ్చి ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. పరిస్థితి అంతా కూడా డాష్బోర్డ్ అంటే మీకు క్లౌడ్లో కాన్ఫిగరేషన్ డాష్బోర్డ్స్ ఇక్కడ క్లౌడ్ వాచ్ డాష్బోర్డ్ ఇక్కడ కనిపిస్తాయండి మీకు యాక్చువల్గా. అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్, పర్సనల్ హెల్త్ డాష్బోర్డ్, అంత మించి ఏం లేదు. ఏంటి పరిస్థితి యాక్చువల్గా మీ దాంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. ప్రాబ్లమ్స్ ఏంది, చెక్ లిస్ట్ అంతా కూడా ఉంటాయి యాక్చువల్గా. బట్ ఇదేదో నేను చెక్ చేయాలండి, ఇది కూడా నాకు ఐడియా లేదు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి మీకు సో క్విక్ వ్యూ ఆఫ్ ఆప్స్ డేటా, టేక్ యాక్షన్ అగైన్ ఆప్స్ ఐటమ్స్, ఇది ఏందో కూడా తెలియదు యాక్చువల్గా. సో AWS సిస్టమ్ ఎక్స్ప్లోర్ ఈస్ కస్టమైజబుల్ ఆపరేషన్స్ డాష్బోర్డ్ ఫర్ యువర్ AWS ఎక్స్ప్లోరర్, డిస్ప్లేస్ ద అగ్రిగేటెడ్ వ్యూ ఆఫ్ ఆపరేషన్స్ డేటా అండ్ ఆపరేషన్ రేట్ వర్క్ ఐటమ్. సో బట్ ఏం చేద్దామని యాక్చువల్గా ఇది యూజ్ ద ఎక్స్ప్లోరర్ టు కాన్ఫిగర్ the settings and preferences, customize the display, drag and drop capabilities, adjust to drill down priority. Okay, set up explorer అన్నాం అనుకోండి. ఏం చేస్తాం ఇక్కడ ఓకే. సో ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా మీకు డేటా సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, సిస్టమ్స్ మేనేజర్, ప్యాచ్ కంప్లైన్స్, ఆప్స్ సెంటర్, ఆప్స్ ఐటమ్స్, తర్వాత EC2 ట్రస్టెడ్ అడ్వైస్, అడిషనల్ సెటప్ ఈజ్ రికమెండెడ్, బిజినెస్ ప్లాన్ కావాలి. సో లుక్స్ లైక్ ఇది ఏం చేస్తుంది అంటే అండి మీకు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు ఏంటంటే మీకు డీటెయిల్ గా హోలిస్టిక్ గా మీకు చూపిస్తుంది అనమాట ఏంటి పరిస్థితి మీ ఎన్విరాన్మెంట్ అని చెప్పి దానికోసం వస్తుందండి. దిస్ పేజ్ ప్రొవైడ్స్ ఈ సెటప్ యాక్చువల్. సో కాబట్టి ఎక్స్ప్లోరర్ ఏం చేస్తుంది యాక్చువల్ గా మీకు సిస్టమ్ ఎక్స్ప్లోరర్ కస్టమైజబుల్ ఆపరేషన్ డాష్బోర్డ్ ఫర్ యువర్ AWS రిసోర్సెస్, ఎక్స్ప్లోరర్ డిస్ప్లేస్ అగ్రిగేటెడ్ వ్యూ ఆఫ్ ఆపరేషన్స్ డేటా అండ్ ఆపరేషన్ వర్క్ ఐటమ్స్. సో కాబట్టి మీరు కాన్ఫిగర్ చేస్తే ఓకే డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ అకౌంట్స్ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఏంటి పరిస్థితి, అకౌంట్స్ వచ్చి ఎలా ఉన్నాయి అని చెప్పి దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. అంటే ఇదేం లేదండి, జస్ట్ లైక్ మిగతా మచ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఏం చేస్తుందంటే అది కన్సాలిడేట్ చేసి మీకు రిపోర్టింగ్ ఇస్తుంది అనమాట మీకు. సో ఆప్ సెంటర్ కూడా మీరు చూడండి, నాకు ఐడియా లేదండి, నేను ఎప్పుడు పని చేయలేదు. ఇవన్నీ చాలా కొత్తగా వచ్చినాయి, ఇవన్నీ కూడా యాప్ కాన్ఫిగ్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా వచ్చినాయండి. ఎనివే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంది వీటిలో కంటే పారామీటర్ స్టోర్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చోట్ల వాడతాము. నెక్స్ట్ వచ్చి మీకు కుదిరితే ఈ రన్ కమాండ్ యాజ్ వెల్ యాజ్ మీకు సెషన్స్ మేనేజర్ కూడా వాడడం చూశాను నేను. సో నెక్స్ట్ వచ్చి స్టేట్ మేనేజర్ అండి. స్టేట్ మేనేజర్ మీకు చేయాలంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ చదవండి, డాక్యుమెంట్స్ చదివి ఆ తర్వాత మీరు స్టేట్ మేనేజ్మెంట్కి రండి యాక్చువల్గా. ఓకే రైట్, ఎనీ క్వశ్చన్స్ అండి? క్వశ్చన్స్ గైస్? సరే ఈ డాక్యుమెంట్స్ అంటే ఇది AWS ఆపరేషన్ సంబంధించి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. ఈ డాక్యుమెంట్స్ వేరేనండి, ఈ డాక్యుమెంట్స్ అంటే మీరు రాయాలి యాక్చువల్గా. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ డాక్యుమెంట్స్ కాదు ఇది, ఓకేనా? రెగ్యులర్ డాక్యుమెంట్స్ కాదు ఇది. ఏంటంటే నాకు మీకు చూపించాను చేస్తారు అలాగే మీరు రాయాల్సి వస్తుంది, మీరు చేసి టెస్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో మీరు యాక్టివిటీస్ చేయాలనుకోండి, ఆటోమేషన్ చేయాలనుకోండి, దానికి సంబంధించింది చేయాల్సి వస్తుంది. క్వశ్చన్స్ అండి? క్లౌడ్ ఫార్మేషన్ లైక్ అలాగా సార్ ఇది క్లౌడ్ ఫార్మేషన్ అంటే డాక్యుమెంట్ అంటే లైక్ క్లౌడ్ ఫార్మేషన్ సింటాక్స్ లాగా అలా ఉంటుంది సార్. నేను ఇందాక మీకు చూపించానండి, చూడలేదా మీరు? ఒక్క నిమిషం ఆగండి. ఇలా రాయాలి, ఇలా రాయాలి. సో ప్రాబ్లం ఏంటంటే దీంట్లో లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉందన్నమాట, స్టీప్ లెర్నింగ్ కర్వ్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా మెయిన్ స్టెప్స్ ఏంటి, AWS క్రియేట్ స్టాక్, ఆ తర్వాత కిందకు వచ్చి ల్యాంబ్డా IR, ఇవన్నీ కూడా చాలా నేర్చుకోవాల్సింది ఉందన్నమాట. సో ఎక్కువగా వాడడం దానికి ఎందుకు ఇంతలా ఉన్న ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవడం అని చెప్పి నేనైతే లేదు, ఎవరు వాడడం కూడా చూడలేదు యాక్చువల్గా. సో కాబట్టి ముందు ఇది నేర్చుకుని ఆ తర్వాత ఏమైనా చేయాల్సి వస్తుంది. ఇది డాక్యుమెంట్ అంటే. పారామీటర్ స్టోర్ ఉంది కదండి, నిన్న మీరు టెరాఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఒక టెరాఫామ్ కి ఒక వేరియబుల్ ఫైల్ యూజ్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ సిమిలర్. అది వేరే ఇది వేరండి.
క్వశ్చన్స్ గైస్? ఈ డాక్యుమెంట్స్ కూడా ఎనీ ఆటోమేషన్ పాసిబుల్ అవుతుందండి? ఎనీ ఆటోమేషన్ అంటే అండి ఏది? ఆటోమేషన్ లైక్ మనం ఇది పీపీసీలు క్రియేట్ చేయడం. దిస్ ఈజ్ మోర్ టువర్డ్స్ ఆల్రెడీ క్లౌడ్ ఫార్మేషన్ ఉండగా మళ్ళీ ఈ ఆటోమేషన్ ఎందుకు చెప్పండి? సో కాబట్టి ఇది ఈజ్ మోర్ టువర్డ్స్ ద ఆపరేషన్స్. మీకు రన్ కమాండ్ వాడి ఏదైనా ఇన్స్టాల్ చేయడము, కాన్ఫిగర్ చేయడము, అప్డేట్ చేయడము దానికి బాగా పనికి వస్తుంది ఇది. సో మళ్ళీ దాని ఆల్రెడీ క్లౌడ్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఇవ్వాల్సిన పని లేదు కదా వచ్చి ఇక్కడ. సో ఈ డాక్యుమెంట్స్ వచ్చి ఎందుకంటే SSM లో డాక్యుమెంట్స్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్ గా మీకు చూడండి ఈ ఆపరేషన్స్ కోసం రెగ్యులర్ డే టు డే ఆపరేషన్స్ కోసం వాడుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు క్లౌడ్ ట్రైల్ అనేబుల్ చేయడానికి. మీకు ఎందుకు ఇది ఫేమస్ కాలేదండి? ఎందుకు ఇది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు యాక్చువల్ గా? ఎందుకు అంటే వీడు చెప్పే ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు, క్లౌడ్ ఫార్మేషన్ చేసి పంపించేయచ్చు. ఓకే, లేదా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఓకే, AWS CLI వాడు స్క్రిప్ట్ రాయొచ్చు. సో అన్ని ఉన్నప్పుడు AWS అప్లై ప్లే బుక్స్ అంటున్నారు, యాన్సిబుల్ ప్లే బుక్స్. ఎందుకు ఇక్కడ నుంచి ప్లే బుక్స్ అప్లై చేయడం? ఆల్రెడీ మనకి యాన్సిబుల్ అంటే దాని నుంచి అప్లై చేసుకుంటాం కదా. సో కాబట్టి ఉన్నదే కొంచెం రిపీట్ చేసినట్టు నాకు అనిపించింది అనమాట యాక్చువల్ గా. సో కాన్ఫిగర్ AWS బకెట్ లాకింగ్ నేను ఎందుకు ఇక్కడికి వచ్చి అనేబుల్ చేయాలా? సో బేసిక్ గా నేను డిప్లాయ్మెంట్ చెప్పడం అనేబుల్ చేస్తాను కదా. నేను కాన్ఫిగర్ డాకర్, నేను స్క్రిప్ట్ రాసి సరిపోతుంది కదా. సో ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడికి వచ్చి ఈ కాంటెంట్ కి వచ్చాను అనుకోండి, వీడు ఏమంటున్నాడు యాక్చువల్ గా డిస్క్రిప్షన్ పారామీటర్స్ ఏమంటున్నాడు, టైప్ స్ట్రింగ్, వాల్యూస్ అలౌడ్, ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్. సో మెయిన్ స్టెప్స్ ఇక్కడికి వచ్చి యాక్షన్ ఏంటి, యాక్షన్ AWS ఇది నేమ్ వచ్చి కాన్ఫిగర్ డాకర్ అంటున్నారు. సో మీరు రన్ ద కమాండ్ అన్నప్పుడు ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది, మీకు రన్ ద కమాండ్ అన్నాం. సో కిందకు వస్తే వాడు చెప్పిన పారామీటర్స్ ఇక్కడికి వస్తాయి అనమాట, ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ అని చెప్పి. నేను వచ్చి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అదేదో నేను స్క్రిప్ట్ లో రాసుకుంటాను కదా, దానికి ఎందుకు నేను వచ్చి ఇది వాడడం యాక్చువల్ గా. ఇంకా స్క్రిప్ట్ అయితే నా కంట్రోల్లో ఉంటుంది, నేను చేసుకోవచ్చు అంతా కూడా. వీళ్ళతో ఏం పని చెప్పండి. సో కాబట్టి మీకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఉంది, మీకు AWS స్క్రిప్ట్ ఉంది, అప్పుడు దీని అవసరం ఏం చెప్పండి అసలు యాక్చువల్ గా. సో కాబట్టి ఒకవేళ స్టేట్ మేనేజర్ వాడుకుంటే మీరు కంటిన్యూస్ గా ఒకటి చెక్ చేయాలనుకోండి, ఒక యూజర్ ఉన్నాడు, ఆ కంటిన్యూస్ గా చెక్ చేయాలనుకోండి. ఓకే, సో మీకు దానికి పనికి వస్తుంది అనమాట. ఓకే, మీకు షెఫ్ పపెట్ వస్తే ఇది చేయాల్సిన అవసరం లేదండి. ఎనీ క్వశ్చన్స్ అండి? సో రేపు ఏం చేస్తామంటే, రేపు సెషన్ లో మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడతామండి. ఇక్కడ మనం సారీ ఇది ఉంది కదా, రేపటి సెషన్ లో మనం ఏం చేద్దామంటే ఆప్స్ వర్క్స్ మరియు సో ఏం చేద్దాం, ఆప్స్ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ బీన్ స్టాక్, తర్వాత AWS ఆర్గనైజేషన్స్ మాట్లాడదాము. సండే క్లాస్ లో ఏం చేస్తానంటే మీకు సండే క్లాస్ లో వచ్చి మీకు మొత్తం యాక్టివ్ డైరెక్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అది ప్లాన్. ఓకే, సార్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ లో క్లౌడ్ ఫార్మేషన్ తప్ప రిమైనింగ్ అంత యూజ్ చేయరా సార్ రియల్ టైమ్? క్లౌడ్ ట్రైల్ వాడతారండి, మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఏం చెప్పాను మీకు, క్లౌడ్ ఫార్మేషన్ చెప్పాను, వాడతారు. క్లౌడ్ వాచ్ కంపల్సరీ వాడతారు, ఆర్గనైజేషన్స్ వాడతారు, కాన్ఫిగ్ కూడా తప్పకుండా వాడతారు బేసిక్ గా. సో ఆప్స్ వర్క్స్ వాటర్, ఎందుకంటే ఇది షెఫ్ అండి, థర్డ్ పార్టీ బయట వాడుకుంటే దీంతో వాటర్ యాక్చువల్ గా. ఈ మిగతా అంత వాటర్ అనమాట యాక్చువల్ గా. కొత్తగా వచ్చినాయి ఇప్పుడు కంట్రోల్ టవర్ ఉంది. కంట్రోల్ టవర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా కొత్తగా మీరు AWS ఎన్వైరన్మెంట్ సెట్ చేసేటప్పుడు అప్పుడు వాడతారు యాక్చువల్ గా. మామూలుగా అయితే అసలు దీంతో పనే లేదు మీకు. ఓకే, ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది డే టు డే చెక్ చేస్తుంది. ఈ యాప్ కాన్ఫిగ్, సిస్టమ్ మేనేజర్ కాన్ఫిగ్ రెండు ఒకటేనండి. ఇంతకుముందు సిస్టమ్ మేనేజర్ మీరు ఓల్డెన్ డేస్ పోయారు అనుకోండి, సిస్టమ్ మేనేజర్ ఎక్కడ ఉండేది తెలుసు యాక్చువల్ గా మీకు, EC2 లో మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ లో ఇక్కడ ఉండేదండి సిస్టమ్ మేనేజర్ యాక్చువల్ గా, తీసేసి మళ్ళీ సపరేట్ గా పెట్టారు యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి వీటిలో సిస్టమ్ మేనేజర్ వాడతారు. మిగతా ఏంటంటే డజంట్ మ్యాటర్ యాక్చువల్గా. ఈ కొత్తగా వచ్చిన ఈ చాట్ బాట్ ఎవరికి అవసరం ఉంటుంది చెప్పండి బేసిక్ గా. సో అవసరం లేదు. పర్సనల్ హెల్త్ డాష్ బోర్డు ఇది చూసుకోవడానికి మీకు అదే సిస్టమ్ మేనేజర్ లో కూడా ఉంది మళ్ళీ PhD అని చెప్పి. సో
అండ్ ఇది ఏంటంటే ఆర్టెక్ లెవెల్లో అవసరం అవుతుంది. లైసెన్స్ మేనేజర్ నేను ఇప్పుడు దాకా చూడలేదు, కాబట్టి ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. వాటర్ కూడా అన్ని ఇప్పుడు క్లౌడ్ అనేది దేనికోసం డిజైన్ చేయబడిందంటే అన్నిటికీ సపోర్ట్ చేయడానికి, కానీ అన్ని వాడాలని లేదండి. ఇది ఒక సూపర్ మార్కెట్ లాంటిది. సూపర్ మార్కెట్ పోతే మనకేం కావాలో తెచ్చుకుంటాం, అన్ని వాడాలని లేదనమాట. సో కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ క్లౌడ్ ఫార్మేషన్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్ నేను చెప్పాను సార్, అవి మీద పెట్టండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అది కూడా అడుగుతా లేదో డౌట్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తాను, ఒకవేళ కంపెనీలు అడిగితే ఎలా చేయాలి, మీకు పని వస్తే ఎలా చేయాలి దాని గురించి చెప్పాను యాక్చువల్గా. ఓకే, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రెండింటిని టెర్మినేట్ చేస్తాను. చలో గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మనం ఏం చేద్దామంటే రేపు అసెసెట్ రేపు డిస్కస్ చేద్దాం కూర్చొని. సో రేపుతో మనం మేనేజ్మెంట్ క్లోజ్ చేసి ఎల్లుండి వచ్చి మనం మాట్లాడదాం. ఎందుకంటే మీకు 15th లోపల కంప్లీట్ చేసి మీకు చేయాలని నేను ట్రై చేస్తాను. అందుకని క్లాస్ టైమింగ్స్ ఏంటి? సేమ్ టైం అండి. చేంజెస్ చెప్పేవాడిని కదా మారిందని, సేమ్ టైమే. ఎనీ క్వశ్చన్స్ గైస్? Okay, let's stop it here. See you tomorrow, same time. Bye, guys. Thank you, sir.